ఇతపూర్వం మనం చూసాం. పరమశివుడు వీరభద్రుని పంపించాడు దక్షయజ్ఞం దగ్గరికి. దక్షయజ్ఞం ధ్వంసమైంది. దక్షుణ్ణి వీరభద్రుడు నరికేశాడు. అల్లకల్లోలం అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళంతా కైలాసం వెళ్ళారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా. ఆయన వచ్చాడు, కైలాసం వచ్చాడు. కైలాసం వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః తమచ్యుత కథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 6వ అధ్యాయంలో ఉన్నాం. మైత్రేయ ఉవాచ అథ దేవగణాః సర్వే రుద్రానీకైః పరాజితాః శూలపట్టిశనిస్త్రింశగదా పరిహముద్గరైః సంఛిన్న భిన్న సర్వాంగాః సభ్యాభయాకులాః స్వయంభువే నమస్కృత్య కాస్న్యే నైతన్యవేదయన్ ఉపలభ్య పురైవైతద్భగవానబ్జ సంభవః నారాయణశ్చ విశ్వాత్మా న కస్యాద్వరమీయతుః. మైత్రేయుడు అన్నాడు, పరమశివుని సైన్యములు సమస్త దేవగణములను పరాజితమనొచ్చెను. వారి యొక్క శూలములు, అడ్డగత్తులు, ఖడ్గములు, గదలు, గుదియలు, ముద్గరములు మొదలగు ఆయుధముల దెబ్బలకు దేవగణముల యొక్క అంగములు అన్నీ చిన్నాభిన్నములైపోయాయి. అంతటా వారు భయాందోళనలకు గురి అయి ఋత్విజులతో తదితర సదస్సులతో కూడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. నమస్కారం చేసుకున్నారు. బ్రహ్మదేవుడు సర్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువు దక్షుని యజ్ఞ సందర్భముగా జరుగనున్న ఉత్పాతములను గూర్చి ముందే ఎరిగి ఉన్నారు. వాడు అంచేత వారు దక్షుని యజ్ఞానికి వెళ్ళలేదు, ముందరే తెలుసు వాళ్ళే. తదాకర్ణ్య విభుప్రాహ తేజీయసి కృతాగసై క్షేమాయ తత్ర సా భూయాన్న ప్రాయేణ బుభూషతాం అదాపి యూయం కృతకిల్బిషాభవం ఏ బర్హిషో భాగభాజం పరాదు ప్రసాదయధ్వం పరిశుద్ధచేతసా క్షిప్రప్రసాదం ప్రగృహీతాంఘ్రిపద్మం ఆశాసానాజీవితమధ్వరస్య లోకస్య పాలః కుపితేన యస్మిన్ తమాశు దేవం త్రియయా విహీనం క్షమాపయధ్వం హృదివిద్ధం దురుక్తైః నాహం న యజ్ఞో న చ యూయమన్యే ఏ దేహవాజో మునయశ్చ తత్వం
విదుః ప్రమాణం బలవీర్యయోర్వా తస్యాత్మతంత్రస్య ఉపాయం విధిత్సేత్. స ఇత్తమాదిశ్య సురానజస్తైః సమన్వితః పితృభిः సప్రజేషైః యయౌ స్వధిష్ణ్యాన్ నిలయం పురద్విషః కైలాసమద్రిప్రవరం ప్రియం ప్రభోః. బ్రహ్మదేవుడు అన్నాడు, తేజోమూర్తుల ద్వారా ఏదైనా ఒక అపరాధం జరిగినచో అందులోకి బదులుగా అట్టి తేజోమూర్తుల పట్ల అపరాధం చేసిన వారికి ఎట్టి శుభములు కలుగవు. మీరు యజ్ఞమునందు అవ్యభాగమునకు అర్హుడైన శంకర భగవానుకు హవిస్సును సమర్పింపక తీరిన అపరాధమునకు పాల్పడ్డారు. అయినను పరమశివుడు సులభంగా ప్రసన్నుడవుతాడు కనుక మీరు పరిశుద్ధ మానసులై ఆ పరమేశ్వరుని పాదపద్మలను ఆశ్రయించి ఆ స్వామిని ప్రసన్నుని చేసుకోండి. యజ్ఞ సమయమున దక్షుని దుర్భాషలకు ఆ పరమేశ్వరుని హృదయం ఎంతో గాయపడ్డది. పైగా దక్షుడు నలుగురిలో సతీదేవిని అవమానపరిచినందున ఆ ప్రభువునకు పత్ని వియోగం కూడా సంభవించినది. ఆ మహాదేవుడే కుపితుడైనచో ఈ లోకములే కాదు లోకపాలును భస్మం అయిపోతారు. కనుక దక్షుని యజ్ఞము యథావిధిగా పూర్తి కావాలని మీరు కోరుకుంటున్నచో శీఘ్రంగా వెళ్ళి శరణుదొచ్చి క్షమాపణ వేడుకోండి. సర్వతత్వ స్వతంత్రుడైన ఆ పరమేశ్వరుని యొక్క తత్వమును గూర్చి గాని ఆయన బలపరాక్రముల ప్రమాణమును గూర్చి గాని ఋషులను మునులను మీరును దేహధారుడైన తల్లిదండ్రులను దేవేంద్రుడును ఎరుగరు. అంతేకాదు కడకు నాకు కూడా తెలియదు అన్నాడు. ఇట్టి పరిస్థితుల్లో ఆ శివుని శాంతపరచుటకు ఆ స్వామి యొక్క పాదములను ఆశ్రయించుట తప్ప మరో దారి లేదు. దేవతలకు ఈ విధంగా తెలిపిన తరువాత బ్రహ్మదేవుడు వారిని ప్రజాపతులను పితృదేవతలను వెంటబెట్టుకుని తన సత్యలోకం నుండి బయలుదేరి శంకర భగవానుని ప్రియ నివాసము పర్వత శ్రేష్టమైన కైలాసానికి చేరాడు. జన్మౌషధితపో మంత్రయోగ సిద్ధైర్నరేతరై దుష్టం కిన్నర గంధర్వైరప్సరోభివృతం సతా. మనోహరంగా ఉంటుంది కైలాసం. నానామణిమయై శృంగైర్నానాధాతు విచిత్రితై నానా ద్రుమలతాగుల్మైర్నానా మృగగణాన్వితై. ఎన్నో ధాతువులు ఉన్నాయి. రకరకాల మృగాలు తిరుగుతూ ఉంటాయి. అవి నానామల ప్రస్రవణైర్నానా కందరసానుభిశ్రమణం విహరంతీనాం రమణైః సిద్ధయోషితాం మయూరకేకాహృతం మదాంధారి విమూర్ఛితం ప్లావితైరక్తకంఠానాం కూజితైశ్చ పదత్రిణాం ఆహ్వయంతమివోధస్తైర్ద్విజాన్ కామదుఘైర్ద్రుమైః వ్రజంతమివ మాతంగైర్గుణంతమివ నిర్ఝురైః మందారైః పారిజాతైశ్చ సరళైశ్చోపశోభితం దమాలైః శాలతాళైశ్చ కోవిదారాసనార్జునైః చూతైః కదంబనీపైశ్చ నాగపున్నాగచంపకైః పాటలాశోకబకులైః కుంతైః కురవకైరపి స్వర్ణాటచతపత్రైశ్చ వరరేణుకజాతిభిః కుబ్జగైర్మల్లికాభిశ్చ మాధవీభిశ్చ మండితం పనసోదుంబరాశ్వత్సప్లక్షణ్యక్రోధహింగుభిః భూర్జైరోషధిభిః పూగైరాజపూగైశ్చ జంబుభిః ఖర్జూరామ్రాతకామ్రాజ్యైః ప్రియాలమధుకేంగుदैः ద్రుమజాదిభిరన్యైశ్చ రాజితం వేణుకీచకైః కుముదోత్పలకల్హారశతపత్రవనద్భిः నలినీషుకలం కూచత్ఖగబృందోపశోభితం మృగైః శాఖామృగైః క్రోడైర్మృగేంద్రైర్వృక్షశల్యకైః గవయైః శరభైర్వ్యాఘ్రైరురుభిర్మహిషాదిభిः కర్ణాంతరైకపదాశ్వాస్యైర్నిర్దుష్టం వకనాభిः కదలీషండ సంవృద్ధనలినీ పులినశ్రియం పర్యస్తం నందయా సత్యాహ స్నాన పుణ్యతరోదయా విలోక్య భూతేశ గిరిం విబుధా విస్మయం యయుః. ఏళ్ళు వానరములు వన వరాహములు సింహములు బందూకములు ఏడుపొందులు ఉరుపోతులు శరభమృగములు రకరకాల మృగములు ఇవన్నీ అక్కడ ఉంటాయి. అచ్చటి సరోవర తీరముల చుట్టూను బారులు తీరియున్న అరటి చెట్లు ఆ పర్వత శోభావైభవములను చెప్పకయే చెప్పుతున్నాయి. మహిమాన్వితమైన ఆ కైలాసగిరి చుట్టూను ప్రవహించుతున్న పవిత్ర నందానదీ జలముల యందు సతీదేవి పుణ్యస్నానములను ఆచరించుట వలన అవి ఇంకనూ పవిత్రములై పరిమళ భరితములైనాయి. పరమేశ్వరుని వాసస్థానమైన ఆ కైలాస పర్వత రామణీయకమును దర్శించి దేవతలు మిగులు ఆశ్చర్యం పొందారట. దదుషుస్తత్రతే రమ్యామలకాం నామ వైపురీ వనం సౌగంధికం చాపి యత్ర తన్నామ పంకజం. అక్కడ అలకాపురిని చూశారు వాళ్ళు. దాని అందచందములకు వారు అబ్బురు పడ్డారు. ఆ తరువాత అందులో సౌగంధిక వనాన్ని దర్శించారు.
నందాచాలక నందాచ సరితౌ భాష్యత పురః తీర్థపాదపతాం భోజరదసా తీవ పావని. అక్కడ నంద అలకనంద అను రెండు నదులను ప్రదర్శిస్తూ ఉన్నాయి. అవి శ్రీహరి యొక్క దివ్య పాదపద్ముల ధూళిచే ఎంతయో పునీతములైనాయి. యయోః సురస్త్రియశ్చత్తరవహృష్య స్వతిష్ణ్యతః క్రీడంతి పుంసస్సించంత్యో విగాహ్యరతి కర్షితాః. యయోస్తస్నాన విభ్రష్టనవ కుంకుమ పింజరం వితృషోపి పిబంత్యం పాయయంతో గజాగజీః. తారహేమ మహారత్న విమాన శత సంకులాం దుష్టాం పుణ్యజన స్త్రీభిర్యథాఖం సతవిఘ్నం హిత్వా యక్షేశ్వరపురీం వనం సౌగంధికం చ తతో ద్రుమైః కామదుహైర్హృత్యం చిత్రమాయ ఫలక్షదైః. రక్తకంఠ ఖగానీకస్వరమండిత షట్పదం కలహం చ కులప్రేష్టం ఖరదండ జలాశయం వనకుంజర సంహృష్ట హరిచందన వాయునా అతి పుణ్యజన స్త్రీణాం ముహురున్మదయన్ మనః. ఆ వనము కోకిలలు మొదలగు పక్షుల కలవరములతోను తుమ్మెర శృంకారములతోడను విలసిల్లుచున్నదండి. అందరి జలాశయములు అన్నియును కలహంసలతోడను వాటికి ప్రియమును కూర్చుడి పద్మములతోడను శోభిల్లుచున్నాయి. అక్కడ సంచరించుచున్న గజములు తమ కండూతిని తీర్చుకున్నటకై హరిచందన వృక్షములను గట్టిగా రాసుకుంటున్నాయిట. ఆ రాపుడుల వలన వెలువడిన సుగంధ వాయువులు యక్ష స్త్రీల మనస్సులను పరవశింపజేస్తున్నాయి. వైదూర్యకృత సోపానావాప్య ఉత్పలమాలినీ ప్రాప్తం కిం పురుషై దృష్ట్వా ఆరాదృశుర్వటం స యోజన చతోత్సేధ పాదో న విటపాయతః పర్యత్కృతాచలఛాయో నిర్నీడస్తాపవర్జితః. తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణే సురాః దదృశు శివమాసీనం చత్తామష్టమివాంతకం. సనగాద్యైర్మహాసిద్ధైః శాంతైః సంశాంత విగ్రహం ఉపాస్యమానం సఖ్యా చ భర్త్రా గుహ్యక రక్షసాం విద్యాతపో యోగపథమాః స్థితం తమధీశ్వరం చరంతం విశ్వసుహృదం వాత్సల్యాల్లోకమంగళం. అతడి దిగుడువావుల మెట్లు వైఢూర్యముచే పొదుగబడినవై కాంతులీనుచుండెను. వాటి యందు చక్కగా వికసించిన కలువలు చక్కని సౌరభూలను వెదజల్లుచున్నాయిట. పెక్కుమంది కింపురుషులు అతడ చేరి సంతోషంతో విహరిస్తున్నారు. వీటినన్నింటినీ దర్శించిన తరువాత ముందులకు సాగిన ఆ దేవగణములకు ఒక వటవృక్షం కనిపించింది. ఆ మహావటవృక్షము 100 యోజనములు ఎత్తుగలిగి నీటిని తాకుతున్నట్లుంది. అది ఊడలు దిగి శాఖోపశాఖలతో 75 యోజనముల వరకు విస్తరించి ఉన్నది. దాని నీడలు చల్లదనమునకు నెలవులై సకల ప్రాణులకును ఆశ్రయభూతులుగా ఉన్నాయి. అతడి నేలపై సూర్యరశ్మి సోకకుండెను. దానిపై పక్షులకు గూళ్ళ అవసరమే లేకుండెను. ఆ వటవృక్షము భగవదుపాసనా యోగనిష్ఠులు గలవారికి ముముక్షువులకును ఆశ్రయము. ఆ వృక్ష మూలమునందు సుఖాసీనుడేయున్న శంకర భగవానుని దేవతలు దర్శించారు. ఆ పరమశివుడు మిగుల శాంతమూర్తి, క్రోధమెరుగని కాలపురుషుడు, సనకాది మహామునులు మహాసిద్ధులు యక్ష రాక్షసులకు ప్రభువు, కైలాసపతికి మిత్రుడు అయిన కుబేరుడును ఆ శాంతమూర్తిని సర్వదా ఉపాసిస్తూ ఉంటాడు. జితేంద్రియుడు జగత్పతియు అయిన మహాదేవుడు సకల లోకములకును సుహృదుడు, సమస్త ప్రాణులకును వాత్సల్యముతో శుభములను చేకూర్చువాడు. ఆ ప్రభువు లోకహితము కొరకే ఉపాసన, చిత్తము, ఏకాగ్రత, సమాధి మొదలగు సాధనలను ఆచరిస్తూ ఉంటాడు. అక్కడ ఉంటాడు మా పరమశివుడు. దీనిని విస్మరించి కైలాసం గురించి పక్కన పెట్టేసి ఎక్కడెక్కడో ఆ రుద్రభూమి, ఈ రుద్రభూమి, శ్మశానం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడు. చాలా స్పష్టంగా శివుడు ఎక్కడ కూర్చున్నాడో ఎంత రమణీయంగా ఉన్నది కైలాసం. లింగం చ తాపసాభీష్టం భస్మదండ జటాజినం అంగేన సంధ్యాభ్రరుచా చంద్రలేఖాం చ బిభ్రతం ఉపవిష్టం దర్భమయ్యాం వృష్యాం బ్రహ్మ సనాతనం నారదాయ ప్రవోజంతం పృచ్ఛతే శృణ్వతాం సతాం కుర్వోరౌ దక్షిణే సవ్యం పాదపద్మం చ జానుని బాహుం ప్రకోష్ఠే క్షమాలామాసీనం తర్కముద్రయా. స్వామి శరీరం సంధ్యాకాల మేఘద్యుతులతో వెలుగొందుతున్నది. ఆ పనులకు అభీష్టములైన వస్త్రమును, దండమును, జడలను, మృగచర్మమును, శిరమున విధియనాటి చంద్రరేఖను ధరించి ఉన్నాడు. ఆ విశ్వనాథుడు దర్భలతో సిద్ధపరచబడిన కుశాసనమును ఆసీనుడై ఉన్నాడు.
ఆయన సత్పురుషులు వినుచుండగా నారద మహర్షి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సనాతన పరబ్రహ్మమును గురించి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు ఆ పరమేశ్వరుడు కుడి తొడపై ఎడమ పాదమును మోపి ఉన్నాడు. కుడి చేతిని కుడి మోకాలుపై ఉంచి ముంజేతి యందు అక్షమాలను దాచి తర్కముద్రతో కూర్చుని ఉన్నాడు. తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం వ్యుపాశ్రితం గిరిశం యోగకక్షాం స లోకపాలా మునయో మనూనాం మాద్యం మనుం ప్రాంజలి ప్రణేము స తూపలభ్యాగతమాత్మయోనిం సురాసురేశైరభివందితాంఘ్రిః ఉత్థాయ చక్రే శిరసాభివందనం అర్హత్తమక్కస్య యథైవ విష్ణుః తథా పరే సిద్ధగణా మహర్షిభిః ఏ వై సమంతాదను నీలలోహితం నమస్కృత ప్రాహ శశాంకశేఖరం కృత ప్రణామం ప్రహసన్నివాత్మకు. శంకర భగవానుడు యోగ పట్టమును ఊతగావని ఏకాగ్రచిత్తముతో బ్రహ్మానందానుభవంలో ఉన్నాడు. అట్టి పరమశివునకు లోకపాలులను మునులను అంజలి ఘటించి నమస్కారాలు చేసుకున్నారు. దేవతలను దైత్యులను వారి అధిపతులను మహాదేవుని పాదపద్ములకు వందనమాచరించుందురు. అట్టి శంకరుడు బ్రహ్మదేవుని రాకను గమనించి తన స్థానమును ఆదరపూర్వకంగా లేచి నిలబడ్డాడు. పిదప పరమపూజ్యుడైన శ్రీహరి వామనావతారమును కశ్యప మహర్షికి ఇవ్వలే ఆ శివుడు బ్రహ్మాదులకు శిరస అభివందనం ఆచరించాడు. అలాగే శంకరును చుట్టూ చేరియున్న సిద్ధగణముల వారును మహర్షులు బ్రహ్మదేవుడు నమస్కారం చేశారు. పిమ్మట బ్రహ్మదేవుడు తనకు ప్రత్యభివందనమును ఆచరించిన చంద్రశేఖరునకు దరహాసపూర్వకంగా ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, జానే త్వామీశం విశ్వస్య జగతో యోని బీజయో జానే త్వామీశం విశ్వస్య జగతో యోని బీజయో శక్తేః శివస్య చ పరం యత్తద్ బ్రహ్మ నిరంతరం త్వమేవ భగవన్నేతచ్చివశక్త్యోః స్వరూపయోః విశ్వం సుజసి వాపాస్యత్సి క్రీడన్నూర్ణపటో యథా త్వమేవ ధర్మార్థదురాభిపత్తయే దక్షేణ సూత్రేణ ససత్యథాధ్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతభూయాన్ బ్రాహ్మణాః శ్రద్ధదతే ధృతవ్రతాః త్వం కర్మణాం మంగళమంగళానాం కర్తుస్మ లోకం తనుషే స్వః పరం వా అమంగళానాం తమిశ్రముల్బణం విపర్యయక్కేన తదేవ కస్యచిత్. ఓ పరమేశ్వర, నీవు ఈ సకల జగత్తునకు స్వామివి. ఈ జగత్తు పుట్టుటకు యోని మాయాశక్తి కాగా బీజము శివుడు అవుతున్నాడు. ప్రకృతి పురుష వలననే ఈ జగత్తు ఏర్పడుతున్నది. కావున ఈ జగత్తునకు శక్తి శివుడు తల్లిదండ్రులు అవుతున్నారు. ఇవన్నింటికంటే అతీతము అఖండమైన ఏకరసముకు పరబ్రహ్మము నీవే అని నేను ఎరుగుతును. పరమాత్మ, నీవు ఒక సాలెపురుగు వల్లనే అవిభాజ్యులైన శివశక్తుల రూపములో లీలామాత్రముగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేస్తూ ఉంటావు. ఓ దేవా, ఋగ్యజు సామవేదములు లోకములకు ధర్మార్థముల నుండి పురుషార్థములను ప్రాప్తించజేయును. అట్టి వేదముల పరిరక్షణకై నీవు దక్షుని నిమిత్తముగా చేసుకుని యజ్ఞము నెలకొల్పావు. శుభములను కూర్చున్నట్టి పరమశివ, వేదభీతములైన శుభకర్మలను నొచ్చు వారికి స్వర్గమును మోక్షమును ప్రాప్తించజేయువాడు నీవే. అలాగే పాపకర్మలను ఆచరించు వారిని ఘోర నరకమునందు పడద్రోయేవాడు కూడా నీవే. కానీ దీనికి వ్యతిరేకంగా కూడా సంభవించుచుండును. అందరూ కారణమేమో మాకు తెలియదు. ఓ పరమశివ, నీ పాదపద్మముల యందు ఆత్మసమర్పణ చేయు సత్పురుషులు సకల ప్రాణుల యందును నీ స్వరూపమునే దర్శిస్తూ ఉంటారు. సకల జీవులను తమ ఆత్మస్వరూపులుగా అభేద దృష్టితో చూస్తారు. అట్టి వారులు సామాన్యముగా పశువుల వలె క్రోధమునకు వశులుగారు. న వై సతాం త్వచ్చరణార్పితాత్మనాం భూతేషు సర్వేషు విపశ్యతాం తవా భూతాని చాత్మన్య పృథగ్దిదృక్షతాం ప్రాయేణ రోషోపి భవేత్యథా పశుం పృథగ్ధియః కర్మదృశో దురాశయాః పరోదయేనార్పితపుత్రుజోనిశం పరాందురుక్తైర్వితుదంత్యరుందగుంతుదాః తాన్ మామధిదైవ వధాన్ భవద్విధః యస్మిన్ యదా పుష్కరనాభ మాయయా దురం తయా స్పృష్టధియః పృథగ్దృశః కుర్వంతి తత్ర హ్యనుకంపయా కృపాం న సాధవో దైవబలాత్కృతే క్రమం భవాస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతి సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మ చేతస్వనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. ఓ పరమేశ్వర,
భేదబుద్ధి కారణంగా కర్మల యందు ఆసక్తి గలవారిని, దుష్టబుద్ధి గలవారిని, ఇతరుల ఉన్నతిని చూసి అసూయతో అనుక్షణము బాధపడు వారిని, సూటిపోటి మాటలతో ఇతరుల మనస్సులను గాయపరచు వారిని నీ వంటి కరుణాలువును వధించుట యుక్తము కాదు కదా. ఏలయన వారు పూర్వమే దైవోపహతులు. ఓ దేవదేవా, శ్రీ మహావిష్ణువు యొక్క ప్రబలమైన మాయచే మోహితులగుట వలన ఎవరైనను ఎప్పుడైనను భేదబుద్ధి గలవారైనచో వట్టి అజ్ఞానులైన సాధు పురుషులు ఎన్నడూ తమ పరాక్రమము చూపరు. పైగా సహజంగానే వారు దయాళువులగుట వలన వారిపై కృప చూపుతారు. అంతయు విధి విలాసము అని భావించుచు వారిపై తమ పరాక్రమను ప్రదర్శించరు. ఓ ప్రభువు, నీవు సర్వజ్ఞుడవు. పరమ పురుషుడైన శ్రీహరి యొక్క దుస్తరమైన మాయ నిన్ను స్పృశింపజాలదు. కనుక ఆ మాయకు లోనైన కర్మ మార్గమునందు ఆసక్త చిత్తులై అపరాధమునర్చు వారిని కృపజూపి క్షమించుటకు నీవు సమర్థుడవు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. కుర్వధ్వరస్యోద్ధరణం హతస్య భోః త్వయా సమాప్తస్య మనో ప్రజాపతేః న యత్ర భాగం తవ భాగినో దదుః యద్వినో येन మఖో నినీయతే జీవతాద్యజమానోయం ప్రపద్యేతాక్షిణీ భగః భృగోస్మశ్రూణి రోహन्तు పూష్ణోదంతాశ్చ పూర్వవత్ దేవానాం భగ్నగాత్రాణాం ఋత్విజాం చాయుధాశ్మభిః భవతానుగృహీతానామాశు మన్యోస్త్వనాతురం ఏష తే రుద్రభాగోస్తు యదుచ్ఛిష్టోద్వరస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతామజ్ఞయజ్ఞః. ఓ పరమేశ్వర, సమస్త యజ్ఞములు నీ వలననే సంపూర్ణమవుతాయి. సకల యజ్ఞముల యందును హవిర్భాగములను పొందుటకు నీకు పూర్తిగా అధికారం ఉన్నది. అయినను దక్షిణ యజ్ఞమునందు బుద్ధిహీనులైన యాజ్ఞికుల అధుడవైన నీకు హవిర్భాగమును సమర్పించలేదు. అందువలన ఆ యజ్ఞము పూర్తిగా ధ్వంసమైనది. కావున సంపూర్ణము కాని ఆ యజ్ఞమును దయతో నీవు ఉద్ధరింపుము. నీ అనుగ్రహ ప్రభావమున యజమానుడైన దక్షుడు పునర్జీవితుడవుగాక, భగదేవతకు దృష్టి ప్రాప్తించుగాక, భృగుమహర్షికి మీసములు గడ్డము వచ్చుగాక, అలాగే పూషదేవతకు ఎప్పటి వరే దంతములు ప్రాప్తించుగాక. ఓ రుద్రదేవా, అస్త్రశస్త్రముల ధాటికి రాళ్లతాటికి దేవతల యొక్క ఋత్విజుల యొక్క అంగములన్నీ భగ్నములైనాయి. నీ అనుగ్రహం వలన వారి అవయములన్నీ యథాస్థితికి వచ్చి వారు ఆరోగ్యవంతులవుదురుగాక. ఓ రుద్రదేవా, ఈ యజ్ఞము సంపూర్ణమైన తరువాత మిగిలినదంతయును నీ భాగం అవుగాక. ఈనాటి యజ్ఞము నీ భాగము చేతనే పరిసమాప్తమవునుగాక అన్నారు. ప్రార్థన చేశారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే షష్ఠోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.